కన్న తండ్రి కూతుర్ని కడతీర్చిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న బావిలో ఓ బాలిక మృతదేహం తేలగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలిక తండ్రి హత్య చేసినట్లు తేల్చారు. సంగాపూర్ గ్రామానికి చెందిన సతీష్ తన భార్య అనితపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతుండేవాడు. ఏడాది నుంచి అనిత భర్తకు దూరంగా ఉంటుండగా చిన్న కూతురు హరిత ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. ఇక పెద్ద కూతురు వైష్ణవి తన తల్లి దగ్గరికి వెళ్తానని అనడంతో కూతుర్ని హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు సతీష్. ఈ నెల 10న తల్లి దగ్గరికి పంపిస్తానని నమ్మించి బాలికను బావిలో తోసి హత్య చేశాడు. ఈ నెల 16న వ్యవసాయ బావిలో బాలిక మృతదేహం తేలటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి సతీష్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. మా భార్య వెళ్ళిపోయింది. ఆమె దినాన్ని వేసింది, మస్తు వేసింది. మానిపేరు మంది కూడా మస్తు మానిపేరు. మానింది మంచిగా ఉన్నది. ఇక మళ్ళీ తెలంగాణ తెలిస్తే కూడా బురిగిచ్చి ఇరిగిచ్చి అండబెట్టి మా అమ్మ నేను పెద్ద నలుగురం ఉంటుంది ఇంట్లోనే. అందరం ఒక దగ్గర ఉన్నాం. ఇక అందుకనిసండి ఇక మంచిగా ఆడుకున్నాం. ఇక ఆడుకున్నాసేపు ఆడుకొని వచ్చింది, అనుకున్నారు. నేను బయట ఉన్నా. ఇంకా మా అమ్మ మా ఇద్దరు బిడ్డలు ఇంట్లో అనుకున్నారు. తర్వాత వచ్చినాక కింద పడ్డాన్ని చూసేకల్లా చనిపోయింది. అవసరం మా భార్య వెళ్ళిపోయింది. ఆమె దినాన్ని వేసింది, మస్తు వేసింది. మానిపేరు మంది కూడా మస్తు మానిపేరు. మానింది మంచిగా ఉన్నది. ఇక మళ్ళీ తెలంగాణ తెలిస్తే కూడా బురిగిచ్చి ఇరిగిచ్చి అండబెట్టి మా అమ్మ నేను. వీళ్ళు సతీష్ అనిత అనే అమ్మాయిని 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు ఒకటే గ్రామం. వీళ్ళకు ఇద్దరు కూతురు కలిగిండ్రు. అయితే ఇతను ఒక 1 year నుంచి తన భార్య మీద అక్రమ సంబంధం కలిగి ఉందని చెప్పేసి అనుమానంతో ఆమెను వేధించడం మొదలు పెడితే నిత్యం వేధిస్తుంటే ఆమె వేధింపులు తట్టుకోలేక 8/11/2024 నాడు ఆమె ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్యన దాదాపు 1-2 నెలల నుంచి ఈ వైష్ణవి కూడా ఏమైందంటే మా అమ్మ దగ్గరికి నేను పోతా అని చెప్పేసి ప్రతిసారి బ్యాగ్ చదువుకొని తండ్రికి తెలియకుండా పోదామని ప్రయత్నం చేసింది. తండ్రి తెలుసుకొని ఆమెను తీసుకొచ్చిండు. బ్యాగు బట్టలు తీసుకొని పోతుంటే ఇంకా ఊర్లో అంతా కూడా తెలిసింది ఇతని గురించి. ఇలా భార్య ఎటో పోయింది, ఇలా కూతురు కూడా అలాగే పోతుంది, ఇతను అదే అని చెప్పేసి కొంచెం ఊళ్ళో అనుకుంటూ ఉంటే అందరు ఇతను చూసి నవ్వుకుంటున్నారని చెప్పేసి ఇతను షేమ్గా ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఏం చేసిండంటే ఇక నా భార్య వల్ల నాకు ఇంత డ్యామేజ్ అయిపోయింది, ఆమెకు సంబంధించిన గుర్తులు ఏవి కూడా ఊర్లో కానీ మా ఇంట్లో కానీ నా దగ్గర కానీ ఉండొద్దు, ఈ పాపను కూడా చంపేస్తే ఇంకా నాకు ఎలాంటి అది ఉండదని చెప్పేసి ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని గ్రామ శివార్లో ఉన్న బాయిల దొబ్బి చంపేద్దామని చెప్పి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లారెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ రవి. కన్న పేగు బంధము అనేది ప్రేమ లేకుండా కన్న కూతురునే ఊర చెరువులు వేసి చంపేసిన ఘటన అనేది సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండలంలో చోటు చేసుకుంది. అయితే అతను ప్రేమించిన ఆ భార్య ప్రేమ చేసుకుని భార్య ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి కన్న కూతురుని కూడా అందులో చేయడం అమానుష ఘటన జరిగింది. ఈ అమానుష ఘటన పట్ల జిల్లా కూడా ఆందోళన ప్రజా సంఘాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ బాలిక యొక్క నానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఎవరైతే ఈ తండ్రి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసి పూర్తి విచారణ చేస్తున్నారు. ఈ యొక్క హత్య పైన కూడా పోలీసులు దీని కేసును కూడా ప్రజాశాసనంగా తీసుకొని విచారణ చేస్తున్నారు. అవి రైట్. థ్యాంక్ యూ మల్లారెడ్డి.